శుభ్మన్ గిల్కి ఫస్ట్ టెస్ట్ యాజ్ అ క్యాప్టెన్గా నిరాశ ఎదురైంది. శుభ్మన్ గిల్కే కాదు, గౌతమ్ గంభీర్ అండ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి చేతుల్లో ఉన్న మ్యాచ్ వీ షుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్, కానీ వీ ఎండెడ్ అప్ లూజింగ్ ఇట్. కారణాలు చాలానే ఉన్నాయి, కానీ ఇఫ్ యూ లుక్ అట్ ద 5th డే, లాస్ట్ డేలో మన మైండ్ సెట్ చూసుకున్నట్లయితే మాత్రం ఇట్ వాజ్ అ వెరీ డిఫెన్సివ్ మైండ్ సెట్. ఇదే పాయింట్ని క్రిటిక్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, జనరల్ క్రికెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళు అవ్వచ్చు, దే హ్యావ్ బీన్ రైజింగ్ ఇట్. అండ్ ఒకసారి కంపారిజన్ ఇట్స్ నాట్ ఫేర్ అని అనుకున్నా సరే, ఇఫ్ యూ కంపేర్ ద లైక్స్ ఆఫ్ హౌ విరాట్ కోహ్లీ యూస్ టు క్యాప్టెన్ అండ్ నౌ హౌ శుభ్మన్ గిల్ ఈస్ క్యాప్టెనింగ్, శుభ్మన్ గిల్ ఈస్ జస్ట్ వన్ టెస్ట్ ఓల్డ్, సో ఇట్స్ నాట్ రైట్ టు మేక్ ద కంపారిజన్. కానీ ఇఫ్ యూ టేక్ అ లుక్ అట్ బోత్ దేర్ అప్రోచెస్, విరాట్ కోహ్లీ ఇదే ఇంగ్లాండ్ సిరీస్లో బ్యాక్ ఇన్ 2021 మనము టీ కంటే ముందే వీ విల్ గెట్ దెమ్ అవుట్ అన్న కాన్ఫిడెన్స్ని తన టీం మెంబర్స్కి ఇచ్చాడు, అండ్ దట్ ఎండెడ్ అప్ హ్యాపెనింగ్. అలాంటి ఒక ఇన్నింగ్స్ ఆర్ అలాంటి ఒక ఫీల్డ్ సెటప్ మళ్ళీ రిపీట్ చేయడం ఆర్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ ప్యూర్ లక్ ఆల్సో. మళ్ళీ రిపీట్ చేయడం చాలా కష్టం. కానీ శుభ్మన్ గిల్ మైండ్ సెట్ నిన్న ఓవర్కాస్ట్ కండిషన్స్తో సెషన్ 1 స్టార్ట్ అయింది. ఇట్ వాస్ క్లౌడీ, దేర్ వాజ్ ఛాన్స్ ఆఫ్ రెయిన్ అండ్ కొంచెం మూమెంట్ అయితే ఉన్నింది. దిస్ వాజ్ అ వెరీ ఫ్లాట్ పిచ్. హెడింగ్లీలో ఉన్న పిచ్ అయితే చాలా ఫ్లాట్ పిచ్. ఎంతో కొంత మూమెంట్ అసలు బౌలర్స్కి ఏ డేలో కూడా దొరకలేదు, బీట్ ఇండియన్ బౌలర్స్ ఆర్ ఇంగ్లీష్ బౌలర్స్. కానీ ఓవర్కాస్ట్ కండిషన్స్లో డే స్టార్ట్ అయినప్పుడు క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ కుడ్ హ్యావ్ గాన్ ఫర్ అన్ అటాకింగ్ అప్రోచ్. అంటే జడేజాకి బాల్ ఇచ్చినప్పుడు దే వర్ ఆల్రెడీ ప్రిడిక్టింగ్ దట్ బెన్ డకెట్ అవనివ్వండి ఆర్ లేటర్ ఇన్ ద డే బెన్ స్టోక్స్ అవనివ్వండి, రివర్స్ స్వీప్ ఆడతారని ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి దానికి ఫీల్డ్ సెట్ చేసేదానికంటే ముందే అటాకింగ్ మైండ్ సెట్తో ఉంటే మాత్రం వీ కుడ్ హ్యావ్ టేకెన్ అ లాట్ మోర్ వికెట్స్. దిస్ వాజ్ వెరీ ఎవిడెంట్. మనం సెషన్ బై సెషన్ అనలైజ్ చేసుకున్నా సరే గిల్స్ క్యాప్టెన్సీ వాజ్ వెరీ డిఫెన్సివ్. అంటే మైండ్ సెట్ డే 5లో ఎంటర్ అయినప్పుడే మనం ఫస్ట్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేద్దామనో ఆర్ టైట్ చేద్దామనో రన్స్ కట్టడి చేసి హోప్ఫుల్లీ మనకి వికెట్స్ దొరుకుతాయి అంటే లేటర్ ఇన్ ద డే. దట్ వాజ్ ద క్లియర్ అప్రోచ్ ఫ్రమ్ గౌతమ్ గంభీర్ అండ్ శుభ్మన్ గిల్. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. వై? బికాస్ బౌలర్స్ని యూస్ చేసిన విధానం కానీ, సెషన్ బై సెషన్ మన ఫీల్డర్స్ మైండ్ సెట్ చేంజ్ అయిన విధానం కానీ, ఫ్రమ్ బీయింగ్ ఇన్ అ వెరీ కాన్ఫిడెంట్ జోన్ టు గ్రాడ్యువలీ లూజింగ్ కాన్ఫిడెన్స్. థర్డ్ సెషన్ ఎండింగ్కి వచ్చేసరికి వీ వర్ ఆల్రెడీ డిసైడెడ్ దట్ వీ లాస్ట్ ఇట్. అంటే ప్లేయర్లందరూ హ్యాపీగా నవ్వుకుంటూ కనిపించారు, బికాస్ మ్యాచ్ వెళ్ళిపోయింది వాళ్ళ చేతుల్లో నుంచి అని చెప్పేసి ఇట్ వాస్ వెరీ క్లియర్. సో ఈ మైండ్ సెట్ అప్రోచ్ని ఒకసారి విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకుంటే శుభ్మన్ గిల్ హ్యాస్ అ లాట్ టు లెర్న్. అంటే విరాట్ కోహ్లీనే ఎందుకు అని మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే శుభ్మన్ గిల్ వాజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అ నెక్స్ట్ విరాట్ కోహ్లీ. అంటే అక్రాస్ ఫార్మాట్స్ అవ్వచ్చు, విరాట్ కోహ్లీని కింగ్ అంటే శుభ్మన్ గిల్ని ప్రిన్స్ అనడం అవనండి. ఇన్ విచ్ ఎవర్ వే శుభ్మన్ గిల్ వాజ్ డెఫినెట్లీ ద నెక్స్ట్ విరాట్ కోహ్లీ అన్నప్పుడు క్యాప్టెన్సీలో కూడా, ఎస్పెషలీ ఇన్ టెస్ట్ క్యాప్టెన్సీ, ఎస్పెషలీ ఇన్ ఓవర్సీస్ క్యాప్టెన్సీ, విరాట్ కోహ్లీ నుంచి ఒక 2-3 పాయింట్స్ ఇఫ్ శుభ్మన్ గిల్ కెన్ టేక్ and lead his side, if Shubman Gill can take a couple of points on how to be aggressive, ఎలా అగ్రెసివ్గా క్యాప్టెన్సీ చేయాలి, ఎలా అటాకింగ్ ఫీల్డ్ సెట్ పెట్టాలి. ఎస్పెషలీ నిన్న జడేజాకి బాల్ వాజ్ టర్నింగ్ ఫర్ జడేజా. అలాంటప్పుడు బెన్ స్టోక్స్ లాంటి బౌలర్ ఉన్నప్పుడు వీ కుడ్ హ్యావ్ టేకెన్ ద ఛాన్స్. ఆ ఛాన్స్ తీసుకొని ఒక అటాకింగ్ ఫీల్డ్ సెట్తో బెన్ స్టోక్స్ని షాట్ ఆడటానికి ఇన్వైట్ చేసేలాగా బాల్ వేయమని జడేజాకి ఇఫ్ శుభ్మన్ గిల్ హ్యాడ్ సెడ్, ఇండియా సిచ్యువేషన్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. గిల్ షుడ్ టేక్ లెర్నింగ్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ప్లీజ్ share what you think of India's approach versus England in the first test.